నగరం నుంచి పల్లెబట్టబడ్డారు మహబూబాబాద్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు. అంటే గత కొన్ని రోజులుగా అంటే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ అంటే సంబంధించినటువంటి వైద్య రంగంలో సంబంధించినటువంటి సభ్యపరంగా వాళ్ళు అంటే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అమలగల ప్రాంతాన్ని మొత్తం ఉన్నటువంటి గ్రామాన్ని వాళ్ళు దత్తత తీసుకుని అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకుని ప్రతి ఒక్క విద్యార్థి ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలపై కూడా వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళకు అనుసరిస్తూ అంటే వాళ్ళు గడిచినటువంటి 5 సంవత్సరాల లోపు కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ప్రతి ఒక్కది వైద్య ఆరోగ్యం సంబంధించిన ప్రతి ఒక్క సూచన సలహాలు చేసి మొత్తం వాళ్ళు సంబంధించినటువంటి అమరనగర ప్రాంతం చేరుకొని వాళ్ళు వైద్య అక్కడ సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అది గతంలో అంటే నెలకి ఒకసారి నిర్వహించి ఈ క్యాంపులు ఇది రెండోసారిగా చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. అమరనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంటే సంబంధించినటువంటి ఊరంతా కలిసి మొత్తం ఇక్కడ మెడికల్ క్యాంప్గా హాజరై తమ ఆరోగ్యాన్ని మొత్తం పరీక్షించుకునే సంబంధంలోనే అంటే ముఖ్యంగా ఏదైతే ఎన్ఎంసీ మెడికల్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఒకచాట చేరుకొని సంబంధించిన గ్రామాన్ని దత్తత తీసుకొని సంబంధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఇది నేషనల్ ఎన్ఎంసీ తరఫు నుంచి చేస్తుంది ఈ కార్యక్రమంతో అంటే భారీ సంఖ్యలో మాత్రం ఇక్కడ విద్యార్థి మొత్తం అక్కడ హాజరయ్యారు. పర్సనల్ విజువల్ తీసుకోవచ్చు. ప్రతి అక్కడ మెడిసిన్స్ కానీ ఇతర డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి తగిన అంటే వైద్య సదుపాయాలు మనం చేస్తున్నారు. అది మొత్తంగా ఈ విషయంపై మన అంశాలు తెలుసుకుందానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లకావత్ వెంకన్న గారు వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఏంటి చేస్తుంది ఈ పరిస్థితి? ఎన్ఎంసీ ఆధ్వర్యంలో ఈ విధంగా మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఊరికి దత్తత తీసుకున్నారు కదా, ఏ విధంగా చూసుకోండి దీన్ని? గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ వెంకట్ లకావత్, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్. యాక్చువల్లీ ఎన్ఎంసీలో భాగంగా ఈ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ అనుబంధంగా మేమేంటంటే ఈ అమరగా విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. దీనికి ఎందుకంటే ఇంత దూరం సెలెక్ట్ చేసుకున్నామంటే వైద్యానికి దూరం ఉండే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవాలని, ఎందుకంటే రూరల్ హెల్త్ సెంటర్, అర్బన్ సెంటర్ దాని దగ్గర మహబూబాబాద్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులు ఇప్పుడు 2 విడతల దీన్ని సర్వే చేసేసి దీంట్లో వీళ్ళు సర్వే ప్రకారంగా మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సర్వేలో వాళ్ళైతే ఏదైతే పేషెంట్లు నోటిఫై చేశారో ఆ పేషెంట్ కూడా మేము క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి మంచి మెరుగైన వైద్య సహాయం అందించడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము ఒకటి ప్రజలకి దగ్గర అవడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా దీనివల్ల బాగా డెవలప్ అవుతాయి. అంటే పేషెంట్తో ఏ విధంగా డీల్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలనే విషయం కూడా ఇది ఒక 1 పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్సో. సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోగ్రాము ఈరోజుతో అయిపోదు. ఈ ఫ్యామిలీ ఒక్కొక్క స్టూడెంట్ ఒక 3 నుంచి 5 ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకున్నారు. ఈ ఫ్యామిలీని వీళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఉన్న కోర్స్ అంతా వీళ్ళు ఫాలో ఎవ్రీ మంత్ ఒకసారి వీళ్ళని విజిట్ చేసేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉందని మళ్ళీ అంచనా వేస్తూ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మళ్ళీ స్పెషల్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు చూపించి వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, అంటే మెడికల్ కాలేజ్ వైద్య విద్యలో భాగంగా మీరు ఇవాళ అంటే అమరనగర్ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది మీ ఫీలింగ్? చాలా బాగుంది. మాకు ప్రౌడ్గా అనిపిస్తుంది. యాజ్ అ మెడికల్ స్టూడెంట్గా మేము ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఇలా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం అనేది మాకైతే ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ మేము ఫ్యామిలీ ట్రిప్స్ కానీ వచ్చాము, ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్స్కి వచ్చాము. ప్రతి మంత్ ఒక్కో స్టూడెంట్ 3 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్లో ఉన్నాము. ఇంకా 3 ఇయర్స్ కూడా మేము వీళ్ళని ఫాలో అప్ అయ్యి వీళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని మేము క్షుణ్ణంగా తీసుకొని మా హాస్పిటల్ పరంగా కూడా వాళ్ళకి ఏదైనా కానీ హెల్ప్ చేసేయడానికి మేము రెడీగా ఉన్నాము. మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ అవుతుంది. అలానే పేషెంట్స్తో వాళ్ళతో మాపప్ అవుతుంటే మాకు కూడా తెలుస్తుంది, ఎలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. మీరు వాళ్ళతో సర్వీస్ చేసిన నేపథ్యంలో వాళ్ళకి మీకున్న సంబంధం ఏ విధంగా బాండింగ్ అవుతుంది? అసలు బాండింగ్ అనేది బాగుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పెరుగుతున్నాయి. సో వాళ్ళ బాధలు కానీ వాళ్ళకున్న డిసీజెస్ కానీ మాతో చెప్పడం వల్ల మాకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది మాకు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ముందు వచ్చే 3 సంవత్సరాలు కూడా మీ ఆప్షన్ కొనసాగుతుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, ఆరోగ్య సూచనలు కానీ సో సీజనల్ ఫీవర్స్ వస్తాయి, సీజనల్ డిసీజెస్ వస్తాయి. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మస్కిటో బార్న్ డిసీజెస్ వస్తాయి. సో కొంచెం హెల్త్ పరంగా కూడా జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ ఇక్కడ ఉండే ఆశా వర్కర్స్ వాళ్ళకి ఇచ్చే హెల్త్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగుండాలని మేము అనుకుంటున్నాము. అలానే మేము వాళ్ళకి సూచనలు ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా మేము సపరేట్గా ఇక్కడ అన్నీ పెట్టించాము హెల్త్ వాళ్ళవి. సో మేము వచ్చినప్పుడు కూడా వాళ్ళని సపరేట్గా ఎబో 50 ఇయర్స్ వాళ్ళని సపరేట్గా చూస్తున్నాము. అండ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సపరేట్గా మేము ట్రీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్పండి, అంటే బయట అంటే పట్టణాలకు వచ్చే రోగులతో పోల్చుకుంటే ఇక్కడ విలేజ్లలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఈ విధంగా అంటే బాండింగ్ మీ మధ్య ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ నా పేరు రామచందరు, మెడికల్ కాలేజ్ మహబూబాబాద్లో 2వ సంవత్సరం చదువుతున్నాము. ఈ క్యాంపు పెట్టడం వల్ల విద్యార్థులకు అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్
పేషెంట్ తోటి మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. వాళ్ళు మా దగ్గరికి రాకుండా మేమే పేషెంట్ల దగ్గరికి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాము. ఇది మాకు మా విద్యకి మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము డైరెక్ట్గా విలేజ్కి రావడం వల్ల ఏంటంటే వాళ్ళ పరిస్థితులు ఏ కండిషన్లో వాళ్ళు ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనేది అది చూసి మేము ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్లు ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ కానీ దానికి తగ్గట్టుగా ఎటువంటి సహాయాలు చేయాలో మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏ ఫ్యామిలీని మీరు అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఉన్న వైద్య సంబంధించినటువంటి ఇలాంటి వాళ్ళకి సూచనలు ఇస్తారు వాళ్ళకి? మేము అడాప్ట్ నేను ఒక్కొక్క స్టూడెంట్కి 3 ఫ్యామిలీలను అడాప్ట్ చేసుకున్నాము. నేను అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీలో 3 ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఎట్లా అంటే కొద్దిగా చుట్టుపక్కల బురద అటువంటివి ఉన్నాయి. సో వాటిని క్లీన్గా ఉంచుకోవడం, ఎందుకంటే బురద నీళ్లు స్టోర్ కావడం వల్ల ఏమవుతుందంటే మస్కిటోలు పెరిగి వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అలానే మనము ఎప్పుడు మన ఇంటి చుట్టూని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న చెట్లు నాటుకోవడం, మంచి గాలి కోసము అట్లా అని చేసి చెప్తాము. మరో 3 సంవత్సరాలు ఇట్లే కొనసాగిస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది వాళ్ళతో ఇంటరాక్ట్ కానీ బాండింగ్ కానీ వైద్య సేవలు అందించడం కానీ మీకు ఏ విధంగా మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా సేమ్ అదే కండిషన్లో ఉంటారు. మేము మా పేరెంట్స్ని చూసుకుంటున్నట్టే వీళ్ళను చూసుకుంటున్నాము. మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంతా మాట్లాడడానికి ఇంకా మరో విద్యార్థి ఉన్న వాళ్ళు అడిగారు కదా, మీరు చెప్పండి అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి? అంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు కదా, ఏ విధంగా పరిస్థితి? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్. సామాజిక వైద్యము అనేది చాలా అవసరము. సమాజంలో ఎలా ఉంటాయి సమస్యలు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఒక వ్యక్తి మనకి హాస్పిటల్కి వచ్చేసరికి ఒక రకమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో రావచ్చు. కానీ సామాజిక వైద్యంలో మనకి జబ్బు అనేది రాకుండా ఉండాలి అన్నది ఎప్పుడైనా మేము ప్రయత్నించేదన్నమాట. అదే పిల్లలు కూడా, స్టూడెంట్స్ విద్యార్థులు కూడా సమాజంలోకి వెళ్ళి ఆరోగ్య సమస్యలు ఎటువంటివి ఉంటాయి, ఆరోగ్య సమస్యలకి ఎటువంటి సలహాలు సూచనలు ఎలా ఇవ్వాలి, ఏం చేయొచ్చు అన్నది చూస్తారనమాట. వాళ్ళు నెల వెళ్తారు కాబట్టి ఇప్పుడు గర్భిణులకు ఎటువంటి సమస్యలు, పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఎటువంటి సమస్యలు ఉండొచ్చు, సమస్య రాకముందే దాన్ని ఎలా నివారించవచ్చు అన్నది కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ఉంటుంది. అలాగే వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి బిహేవియర్ అనేది. అండ్ ఇప్పుడు స్కూల్కి వచ్చాం మేము. స్కూల్లో కూడా మేము ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, వాళ్ళకి ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. దోమల నివారణ ఎలా, చేతులు కడుక్కోవడం ఎలా ఉండాలి, వాళ్ళ పర్సనల్ హైజీన్ మంచిగా ఎట్లా ఉండాలి. ఒకసారి పెట్టే ఈ మెడికల్ క్యాంప్కి ఇది 2 మంది చెప్తున్నారు. ఇంకా ముందు కూడా ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు, మీకు రిజల్ట్ ఏ విధంగా ఉంది? ఊర్లో నుంచి కూడా సపోర్ట్ ఎలా ఉంది? ఊళ్ళో నుంచి చాలా సపోర్ట్ ఉంది. అందరూ బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇవాళ క్యాంప్కి కూడా చాలామంది అటెండ్ అయ్యారు. అండ్ మాకు అందరిది సపోర్ట్ బాగా ఉంది. మన ప్రజాప్రతినిధి అండ్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. ఇవాళ స్కూల్ అథారిటీస్ కూడా మంచిగా హెల్ప్ చేసి మాకు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి అరేంజ్ చేశారు. అండ్ స్టూడెంట్స్కి కూడా మంచిగా నేర్చుకోవడానికి అవి ఉంది. ఊళ్ళో జనాలు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారు. అండ్ నేను ప్రత్యేకంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, DHED వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మొత్తానికి మనం చూసుకుంటే మన విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే వృద్ధులు కూడా అక్కడ, విద్యార్థులు కూడా అక్కడికి మెడికల్ క్యాంప్కి వచ్చి తమ అంటే వైద్య పరిశ్రమలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఒక్క అంటే ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు కూడా వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది కూడా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా వాళ్ళకి స్వయంగా వాళ్ళే ఇక్కడ తీసుకొచ్చుకొని సహాయాలు చేస్తూ కూడా వాళ్ళకి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఇతరత్ర రిపోర్ట్లు కానీ తీసుకుని ఇక్కడ పోతున్న సందర్భం ఉంది. ఇది ముఖ్యంగా విద్యార్థులు మనకి ఏం చెప్తున్నారు అంటే, విద్యార్థులు అంటే పట్టణాలకి ఉన్నటువంటి రోగులు అంటే డైరెక్ట్ మేమే ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతున్నాం. వాళ్ళకి రోగులకి మాకు బాండింగ్ పెరుగుతుంది. దానికి ఆ విధంగా ఉండడం వల్ల మాకు సగం రోగాలు మాత్రం నయమవుతుందని చెప్తున్నారు. మాకు ఈ క్యాంపుకి రావడం కూడా మాకు చాలా ఆనందదాయంగా ఉంది. ముందు కూడా వచ్చే సంబంధించినటువంటి రోజులలో కూడా ఇంకా వచ్చే 2-3 సంవత్సరాలు కూడా మేము ఇంకా పూర్తి తరహా బాధ్యతలు తీసుకుని మొత్తం అందరికీ వాద్యం అందిస్తామని చెప్పి ఇక్కడ వైద్య విద్యలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళంతమంది వ్యక్తివి మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.